నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. 1000 కోట్ల దేవతలు దిగువచ్చి వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. త్వరలో అద్భుతం జరగబోతుంది. మీకు ఈ వీడియోని మిస్ కాకుండా చూసేయండి. అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం అయితే ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మిస్ చేయకుండా చివరి దాకా చూసేసి వృశ్చిక రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం. గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహువు పంచమ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురు బలం పెరుగుతోంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది. వ్యాపారాలలో మంచి లాభం పొందుతారు. అంతేకాదు, సూర్యుడు అష్టమ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడి పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తుకు కోసం పొదుపుపై ఫోకస్ పెట్టాలి. మీ కుటుంబ సభ్యులంతా మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాలలో రవాణా సమయంలో మీ కుటుంబంతో చిన్న చిన్న ఒడిదుడుకులు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీ తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ రాశి విద్యార్థులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించాలి. మీ విద్యా రంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు విద్యా రంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలను సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. ఉన్నత అధికారులకు, సహోద్యోగుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇష్టపడి పని చేయాలి. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీవితం పెంపుదల ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ స్థానం నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొంత ఒప్పందాలు, అవకాశాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యం పట్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఈ రాశివారి వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. కొత్త సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అపార్థాల కారణంగా సంబంధాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఏదైనా సమస్యను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది.
చూశారు కదండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ రాశివారు శనివారం రోజున శనిదేవుణ్ణి తైలాభిషేకం చెయ్యాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహువు కేతుల శాంతి పూజ చేయించాలి. గణేశునికి ఆలయాలను సంప్రదించాలి. సంకష్టహత చతుర్థి వార్తని ఆచరించాలి. పేద విద్యార్థులకు సాయం చేయాలి. వారికి పుస్తకాలు పెన్నులు దానం చేయాలి. ఆరోగ్య సమస్యలు శస్త్రబాధ అధికముగా ఉంటుంది. వృశ్చిక రాశి స్త్రీలకు శాస్త్రపీఠం వల్ల కొంచెం జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయం మొత్తానికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఎప్పుడు చూడలేనటువంటి అదృష్టం అయితే రాబోతూ ఉంది. వీరి జీవితం అనేది పూర్తిగా మారుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. వృశ్చిక రాశి వారు ఎంతో పుణ్యం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఉదా మరియు క్రీమ్ పర్పుల్. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ పనినైనా చేసినట్లయితే ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. మీరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కొత్త పనికి పునఃస్థాపన వేయాలన్నా కూడా మీరు ఈ రంగు వస్త్రాలను ధరించినట్లయితే అది శుభప్రదంగా విజయవంతంగా పూర్తి అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే అంకెలు 8 మరియు 9. 8, 9 వీరికి అదృష్టమైన సంఖ్యలుగా చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి కలిసి వచ్చే రోజులు శనివారం మరియు ఆదివారం. వృశ్చిక రాశి వారికి ఈ రోజులు చాలా బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. వీరు ఏ పని చేయాలన్నా కూడా శనివారం మరియు ఆదివారంలో చేసినట్లయితే వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వీరు పెద్ద పని లేదా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ 2 రోజుల్లో డబ్బు మార్పిడి అనేది చేసినట్లయితే మీకు పెట్టిన ధనానికి 2 ధనం వస్తుంది తప్ప నష్టాలు అనేవి అస్సలు ఉండవు. ఈ విధంగా చేసినట్లయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో ఎత్తులకు వెళ్ళగలుగుతారు. చూసారు కదండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంలో పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.